నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ కోటికే రాబో. ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికి స్వాగతం తెలుస్తున్నాం. ఇక చక్కగా ఒకసారి కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే సో ఈ ఛానళ్లను మీరు ఆదరించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా లైక్లు చేసి షేర్ చేసి సో మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మీదే అని చెప్పేసి తెలియజేస్తూ, ఇక నిన్న భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిండు. సో భువనగిరిలో పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు ప్రచారం చేసుకుంటా నిన్న కార్నర్ మీటింగ్ పెట్టిండ్రు. ఆ కార్నర్ మీటింగ్ లో అనేక అంశాలు చెప్పిండు. సో ఒకటి కాదు, రెండు కాదు, అనేక కీలకమైనటువంటి మాటలు అయితే మాట్లాడిండు. అందులో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంకి అర్హతలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి ప్రకటన అయితే చేసిండు. దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది, ఆ మాటలు ఎందుకు మాట్లాడిండు, సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా వెంకటరెడ్డిని అన్ని రకాలుగా మరి ముఖ్యమంత్రికి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి ముచ్చట వెనుక ఉన్నటువంటి ఏ వ్యూహం ఉంది అనేది తెలుసుకునాల్సినటువంటి అవసరం. అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి ఓ ముచ్చట చెప్పొచ్చాడు. లక్ష్మీ నరసింహ యాదాద్రి పేరు దానిపైన కూడా కీలకమైనటువంటి కామెంట్ చేసిండు. ఇవన్నిటికన్నా మించి కేసీఆర్ లాగుల తొండలిడుస్తా అనేటువంటి ముచ్చట చెప్పొచ్చిండు. సో ఇవి చాలా బ్రేకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. మనం నిజంగా చెప్పాలంటే నిన్న ఒకసారి చూడుర్రి, మీరు ఫస్ట్ చూడుర్రి. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపించాలి అందరికి, రాష్ట్రం అంతా మా రైతాంగాన్ని. లక్ష్మీనరసింహ మీద ఒట్టేసి చెప్పిండు. ఆ ఒట్టేసి ఏం చెప్పిండంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ దీనిపైన ఏకంగా దేవుని మీద ఒట్టేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేటువంటి చర్చ జరుగుతున్న వేళ రుణమాఫీ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ముచ్చట రైతుల మదిలో తొలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూడండి. పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. అక్కడి సూర్యుడు ఇక్కడ మనిషినా ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. సో ఇది నిజంగా చెప్పాలంటే ఒక బ్రేకింగ్ చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఈ రుణమాఫీ విషయంలో చాలా ఎదురు దెబ్బ తగులుతుంది అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. రైతులు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారు అనే చర్చ జరుగుతున్న వేళ లక్ష్మీ నరసింహ స్వామిని సాక్షిగా ఆయన ఆనా అని చెప్పేసి రైతులకు 15 ఆగస్టు లోపే పూర్తి స్థాయిలో మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఒక ప్రకటన అయితే భువనగిరి కేంద్రంగా అయితే ముఖ్యమంత్రి చేసాడు. సో ఇవే కాకుండా అనేక అంశాలు ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా 1 నిమిషం 1 గంట కూడా కూర్చోలే. సో అయితే గత కొంతకాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలుస్తారు, రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు పెడతారు అనేటువంటి చర్చ జరుగుతున్న వేళ
ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే అది కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమేనటువంటి సంచలనమైనటువంటి ప్రకటన ఇది. కేంద్ర కాంగ్రెస్ పెద్దలు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే నేను ముఖ్యమంత్రి అయినా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే అర్థం వచ్చే విధంగా నిన్న భువనగిరి కేంద్రంగా చేసినటువంటి ప్రకటన అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. సో ఇది నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నిట్టనిలో చీల్తది, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, ఇట్లా చర్చ జరుగుతున్న వేళ ఈ ప్రకటన వెనుకల ఉన్నటువంటి మతలాబు ఖచ్చితంగా అక్కడి ప్రజలను కోమటిరెడ్డి బ్రదర్స్ను మరి జాకీలు పెట్టి పైకి లేపితే కనీసము వాళ్ళు ఏ తిరకాసు గోకాసు పెట్టకుండా ఉంటారనేటువంటి ఆలోచనలు చేసి ఉండొచ్చు. సో చక్కగా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని చూసే ముందు వెలుగు పేపర్లకు వెళ్దాం. వెలుగు పేపర్లకు వెళ్ళి తర్వాత చూద్దాం మిగతాయి. సో మాల్స్ సూపర్ మార్కెట్లలో ట్రైబల్ ఉత్పత్తులు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజన తయారు చేసిన ఆ వస్తువులు అన్ని షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాలో దొరికేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు డిమార్ట్, మోరు, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ అవుట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు. జీసీసీ ఆధ్వర్యంలో తేనె, షాంపులు, సబ్బులు విక్రయిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడి సరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండడంతో పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారు. సో గిరిజనులు తయారు చేస్తున్నటువంటి ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మాల్స్, సూపర్ మార్కెట్లలో అమ్మనికే సో ఒక ప్రయత్నం అయితే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ అయితే చేస్తూ ఉందంట. అది మంచి అడిగే. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే. సీఎం రేవంత్ ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి వెళ్ళి పందికొక్కుల మెక్కిరు. ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం. సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా? పూలదోయడానికి తెలంగాణ ఏర్పాటు తప్పు పట్టిన మోదీకి ఓటాడి హక్కు లేదు. ఈ నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుడు యాదాద్రిని మళ్ళీ యాదగిరి గుట్టగా మారుస్తానని వెళ్ళని భువనగిరి కార్నర్ మీటింగ్ లో ప్రసంగం. రేవంత్ హైటెన్షన్ వైరు, మేము ట్రాన్స్ఫార్మర్. మంత్రి వెంకటరెడ్డి ముట్టుకుంటే మారిపోతారని కేసీఆర్, కేటీఆర్లకు హెచ్చరించారు. సో నిన్న చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదేస్తావా బిడ్డ, నీ లాగుల తొండలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అడుగు ముందుకేసి హై టెన్షన్ వైర్లు, రేవంత్ రెడ్డి అయితే ట్రాన్స్ఫార్మర్లను మేము అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిని ముట్టుకుంటే మాడి మసైపోతారు, బుగ్గిపాలవుతారనేటువంటి వ్యాఖ్యలు అయితే నిన్న చేసిరు. సో ఒక్కసారి ఇంకా ఏమేమి మాట్లాడారో వాళ్ళ రేవంత్ రెడ్డి మాటలో చూద్దాం. చివరిలో ఒక్క మాట చెప్పిన బిడ్డ, చివరిలో ఒక్క మాట చెప్పాను, చివరిలో ఒక్క మరి ఇవాళ అంటున్నారు కాంగ్రెస్ ఓడించాలి అని. నేను అడుగుతున్న కేసీఆర్, కాంగ్రెస్ ఎందుకు ఓడించాలి? కాంగ్రెస్ ని ఎందుకు ఓడించాలో ఎందుకు ఓడించాలి? కాంగ్రెస్ 10 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి 7 లక్షల కోట్ల రూపాయలు. నిజంగా కేసీఆర్ కి ముచ్చట కేసీఆర్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అబద్ధాలు చెప్పుట్ల మాత్రము కేసీఆర్ ఇచ్చినటువంటి మొడగాడి ఈ భూమి మీద ఉండడని నేను అనుకుంటున్నా. చెప్పిన మాటనే మళ్ళీ తిరిగేసి, వంకరేసి, అడ్డమేసి, బోర్లేసి, ఎల్లెలకెలేసి ఏది చెప్పినా అది ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ అంటేనే పోటు మొనగాడు అనే విధంగా ఒక పిట్టల దొరలాగా తయారైండు, తప్పిస్తే ఇంకోటి కాదని చెప్పేసి చెప్పిండు. ఇంకా అప్పుల తెలంగాణ ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను, విద్యార్థుల, రైతుల ఆత్మ బలిదానాలతో పెద్దల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ 100 రోజుల్లోనే కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటున్నావు. ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నాను. సో 100 రోజుల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనుకుంటున్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఒక గుదిబండలాగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి
వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతా ఓడగొడతా తిరిగేస్తా పడికేస్తా నలిమిలేస్తా చేర్చుకుంటా కొంటా అనేటువంటి ముచ్చట్లు చెప్తే బిడ్డాన్ని లాగుల తొండలిస్తామనేటువంటి ముచ్చట ఇవి కూడా ఆయన చెప్పుకొచ్చుడు చూద్దాం అదేమన్నా కేవలం ఒక్క మాట చెప్తున్న మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపించాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి. చివరగా ఒక్క మాట చెప్ వాడెవరు సన్నాసి, భూమికి మూలడు లేదు. సో ఇది ఆ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకల్ల జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి చూడండి. వాడెవడో సన్నాసి, భూమికి మూలడు లేడు. ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటూ ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకుడిగా ఎదిగింది. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. సో జగదీష్ రెడ్డిని ఉద్దేశించి టార్గెట్ చేస్తూ ఆ మందుల సొడ బాటిల్ పోసినట్టు కాదు సందాసి, భూమికి జానుడున్నోడు కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి పదవి కోసం మస్కా కొడుతున్నారనే ముచ్చట నీకు తెలియనటువంటిది. వాళ్ళు ఎంతో కష్టపడి తెలంగాణ కోసము త్యాగాలు చేసి ఈ స్థాయికి వచ్చిరని మొత్తం మీద అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ను గట్టిగానే పైకి లేపిండు రేవంత్ రెడ్డి అయితే. సో ఇది ప్రధానంగా నిన్న భువనగిరి పార్లమెంటు వేదిక నుంచి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వ్యాఖ్యలు. ఇక కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై ఇది చూడు రే, ఈ దందా చూడు ఎట్లుంటది. ఐఐటి నీట్ పేరుతో 1000 కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా, ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు, రూల్స్ కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోని క్లాసులు, ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతులు, హాస్టల్, ఫుడ్ బెడ్ అన్ని అధ్వాన్నమే. ఫిర్యాదులు చేసిన పట్టించుకొని ఇంటర్ బోర్డే పెద్ద అవినీతిమయమైపోయింది. కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి అడ్డగోలుగా ఎట్ట పడితే అట్ట దోసుకొని ఐఐటి, నీటు, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ రకరకాల మసిగూసి మారేకాయ చేసే పేర్లతోన ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను రక్త మాంసాలను దించి తిని ఇట్లా బలిసినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క అవినీతి భాగోతానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఎంత దంద చేసినా ఎంత దోచుకున్నా అందులో వీళ్ళకి వాటా వస్తుంది కాబట్టి అధికారులు ఏమంటలేరు అనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. స్టూడెంట్లకు కనీస వసతులు కల్పించకుండా హాస్టళ్ళు, అటనే చదువులు చెప్పేటువంటి క్లాస్ రూమ్లు, ఇక అరాకొర వసతులు, తిండి, బెడ్ ఏమి లేకపోయినా కూడా ఏసీ గదుల పేరు మీద నీటు, ఐఐటీలు, ఐఐఎంలు, ఇట్లా జేఈలు ఇక గిట్ల చెప్పుకుంటూ పోతేనంటే కోకోలలు, బ్రిడ్జి కోర్సుల పేరు మీద అడ్డగోలుగా అందిన కాడికి దోసుకుంటున్నారట. దీని వెనికిల అప్పటి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర విద్యా సంస్థలను లేకుండా తరిమి కొడుతున్నటువంటి కేసీఆర్ పెంచి పోషించినటువంటి విద్యా సంస్థలు ఇవి. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. జర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అక్కర ఉంది. మా కొడుకును హైదరాబాద్లో ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించినాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ జాయిన్ చేసేటప్పుడు అన్ని సౌలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పారు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. కానీ అక్కడ పిల్లలకు సరైన సవలతులు లేవు. ఒక రూమ్ లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని గుంపుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది,
ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట, ఎప్పుడు చదువు తప్ప ఆటపాటలు ముచ్చటే ఉండదట. ఇక ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని పైసలు గుంజుతున్నారు. ఈ సొట్టి కాలేజీలు ఎందుకు చేర్పించినా అని ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పేసి బరపట్టి మారు శ్రీరాంపూర్ కాలనీ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఓ విద్యార్థి పేరెంట్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. లక్షలు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారంటే రక్త మాంసాలతో వ్యాపారం చేసినట్టు కదా. విద్యను మొత్తం వ్యాపారం చేసినటువంటి తీరు కేసీఆర్ పాలనలో జరిగింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజుల నియంత్రణ పైన చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు దోపిడీ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటి అన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల పైన అవసరం అనుకుంటే క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పేదోడి పైసలను దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ గద్దల పైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది నిజంగా చాలా భయంకరమైనటువంటి విద్యా దోపిడీ. కోటా రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ. ఇక చూడరు, ఈగో రాజస్థాన్ పేరు మీద కూడా దోపిడీ అంట. ఇక ప్రతి నలుగురిలో ఒకరి పిల్లలు పుట్టట్లే, సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం. ప్రతి 134 జంటలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం 2 లక్షల మంది రావడంతో అవక్కైన ఆలయ పూజారులు. సర్కారు దవాఖానలో అందుబాటులో లేని ట్రీట్మెంట్, సంతానం లేక డిప్రెషన్లోకి లక్ష. సో మొన్న మన మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ గుడికి గరుడ ప్రసాదం కోసము మహిళలు పోటెత్తిన లక్షల మంది. ఆ ప్రసాదం తింటే సంతానం అవుతుందని చెప్పేసి ప్రచారం జరగడంతో లక్షల మంది పోటెత్తడంతో అక్కడ జరిగినటువంటి ఆ వార్తను తీసుకొని ప్రతి 100 మందిలో 30-40 మందికి పిల్లలు పుట్టట్లే అనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు మనం. ఈ ప్రైవేట్లో అడ్డగోడు దోపిడి ప్రైవేటు విద్యా సంస్థలే కాదు, ప్రైవేటు ఆసుపత్రులు కూడా, ప్రైవేట్ దవాఖాన్లు కూడా కార్పొరేట్ వైద్యశాలలు పుట్టగొడుగులా పుట్టడం ప్రజలకు శాపంగా మారి. అడ్డగోలుగా దోపిడీ ఉంటుంది. ఏముంటుంది అందులో? సౌలతులు సక్క ఉండవు, దోపిడికి మాత్రం అందేస్తే చెయ్యి. సో ఈడ కూడా అదే జరుగుతుందంట చూడు. కేసీఆర్ కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నాడుతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఉత్తమ్. ఎంపీ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి, ఒక్క ఎంపీ సీట్ కూడా గులాబీ పార్టీకి రాదు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది, భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని హుజూరాబాద్ సభలో మాట్లాడుతున్న ఉత్తమ్ పక్కన రఘువీర్ రెడ్డి. సో నల్గొండ జిల్లాలో నిన్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కు మతి భ్రమించింది, బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తము ఖాళీ అవుతారనేటువంటి ఒక హెచ్చరిక అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. మోదీ హ్యాట్రిక్ పక్క, జూన్ లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్. కిషన్ రెడ్డి రాబోయే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా, 3 దశాబ్దాల తర్వాత దేశంలో మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం, కర్ఫ్యూలు బాంబు పేర్లు లేని భారతాన్ని నిర్మించాం, ప్రపంచంలో పాకిస్తాన్ని ఏకాకిని చేశామని చెప్పేసి నిన్న కామెంట్ చేశారు. సో బీజేపీ మేనిఫెస్టో తెలుగు వర్షన్ విడుదల చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్. సో ఇక్కడ పక్కన మిగతా వాళ్ళ లీడర్లు కూడా ఉంటారు, వాళ్ళ ఫోటో అయితే వెలుగు ఆయన కూడా ఆయన బంద్ చేసాడు. ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగిందంట, 2 తెలుగు స్టూడెంట్లు మృతి చెందిందంట. 13 ఏళ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ, షాప్ లో కేబుల్ వైర్లు చోరు చేసిన నాగరాజు. ఇది చూసిన ఓనర్ కు చెప్పిన శేఖరు, షాప్ యజమాని కంప్లైంట్. శేఖర్ పై పగ పెంచుకొని రాయితో దాడి చేసి హత్య, ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్న దొంగ. జోగిపేటలో ఘటన. ఓరే కొడక చూడు రే, 13 ఏళ్ల పిల్లల్ని చంపి సూసైడ్ చేసుకున్నాడు దొంగ. షాప్ లో కేబుల్ వైర్లు దొంగతనం చేసిండు నాగరాజు, ఓనర్ కి చెప్పిండు శేఖరు. షాప్ యజమాని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండు. ఇక వైర్లు దొంగతనం చేసిండు అని చెప్పేసి నాగరాజు పైన శేఖర్ చెప్పిండు. ఇక నాగరాజు శేఖర్ పైన పగ పెంచుకున్నాడు. దాంతో రాయితోన
ఆ పిల్లగారి మీద శేఖర్ మీద దాడి చేసి నాగరాజు చంపేసిండు శేఖర్ని. ఇక చంపిన భయంతోనో ఏయంతోనో సెల్ టవర్ ఎక్కిండు. సెల్ టవర్ ఎక్కిండు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కాపాడికి వస్తే దానికి ఊరేసుకొని చచ్చిపోయినట్ట జోగిపేటలో ఈ ఘటన జరిగిందట. దినదినము ఈ చూడు యాడికొస్తుంది చూడు పరిస్థితులు. లోకం తీరే వేరన్నట్టు ఈ లోకం ఎటు పోతుందో. బెంగళూరు ఏడిపే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఏడుపు ఒకటే మిగిలింది. ఆదివారం చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఒక్క రన్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై. పాపం విరాట్ కోహ్లీ బాధ వర్ణనాతీతం. అవుట్ అయిన తీరు కూడా కొంత ఏది అనుమానాలకు దారి తీసింది. ఆయన అవుట్ అయింది. సో నోబాల్ అని నోబాల్ కాదని ఏదేమైనా కూడా బెంగళూరు వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోతుంది. ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. సో ఇక ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశమే లేదు బెంగళూరు. మేము వస్తే సిఏ రద్దు చేస్తామని చెప్పేసి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చెప్పిండు. సో ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా మనము ఇక సంసారి పత్రిక, కేసీఆర్ జేబు పత్రిక. ఇక ఇందులో వచ్చే వార్తలు ఎట్లుంటాయి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల కోసం వార్తలు రాయాల్సినటువంటి పత్రిక. కేసీఆర్కు ఇక జాకీలు పెట్టి లేపడానికి రాసుడు తప్పిస్తే ఇంకోటి ఉండదు. ఇక రైతుల గోసకు సంబంధించి ఇది చూడురిగా. ఎండుతున్న ఎల్లంపల్లి, అడగంటిన అన్నపూర్ణ, ఎడారిలా శ్రీ రాజరాజేశ్వరం, తాగునీరు అందించలేని లోయర్ మానేరు డ్యాం, కాళేశ్వరం నీళ్లు రాక కలదప్పుతున్న ప్రాజెక్టులు, హైదరాబాద్ లో మంచినీటికి మరింత కడకడ, ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసే యత్నాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకలాడే ప్రాజెక్టులు, కేసీఆర్ పై నెపం నెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 6.75 టీఎంసీల నీళ్ళే, నిరుడు ఇదే టైంలో 13.5 టీఎంసీలతో కలకల. దీనికి కారణం ఎవరు? ఎండుతున్న ఎల్లంపల్లి. సరే, ఈ ప్రాజెక్టులు అన్నీ ఎప్పటి కాళేశ్వరం నీళ్ళు వస్తలేవంటే ఈ ప్రాజెక్టులకు అని చెప్తున్నారు. కాళేశ్వరంలో నీళ్లు లేకపోవడానికి కారణం ఎవరు? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఎందుకు ఎండిపోయినట్టు, ఎందుకు పగుళ్ళు వచ్చినట్టు? ఇంత దరిద్రమైనటువంటి వార్తలను రాసుకుంటా ఆ కాళేశ్వరంలో నీళ్లు ఎందుకు లేవంటే కేసీఆర్ 1,00,000 కోట్లు తీసుకుపోయి కడితే ఆ 1,00,000 కోట్లు ఉట్టిగా ఆ గోదావరి నదిలా కుమ్మరిచ్చి మొత్తం కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది తప్పిస్తే ఆ కాళేశ్వరం కింద కట్టినటువంటి ప్రాజెక్టులలో ఏవి కూడా నిలబడతలేవు. మొత్తం పర్రెలు వచ్చినాయి, మొత్తం కొట్టుకోబోతున్నాయి పిల్లలు. ఇక నీళ్ళని ఇడవకపోతే ఏం చేస్తారు? రేపు పొద్దుగాల మానాలు దబాయించి వచ్చి గట్లనే చర్యలు తీసుకోకుండా వాటిపైన ఆగమాగం ఉంటేనంటే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది వరద వస్తే. సో దీన్ని బద్నాం, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే కార్యక్రమం ఇది. ఇక ఇది ఇట్లుంది కదా, ఇక అతను కూడా బద్నాం. ఇచ్చంపల్లి బారాజ్ కడితే దేవాదులపై బీజేపీ దెబ్బ, సీతారామ అగమ్య గోచరం. ఇటు కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలి, అటు బీజేపీని దెబ్బ కొట్టాలి. ఇక దీంట్లో రెండిట్లా ఎవరు లబ్ధి పొందాలి? కేసీఆర్ లబ్ధి పొందాలి. సో వాస్తవానికి రెండు కోడల మధ్యలో 2 కోడలు కొట్లాడుతారంటే దూడ బలైనట్టు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడితే బీఆర్ఎస్ పార్టీ బలయ్యే అవకాశం ఉంటుంది తప్పిస్తే బీజేపీ కాంగ్రెస్ బలయ్యే అవకాశమే లేదు తెలంగాణలో. ఇట్లా ఎన్ని అడ్డగోలు రాతలు రాసుకొచ్చినా ఈ వార్తలు ఎందుకో 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద గిట్ల వార్త రాకపోయేందుకో ఎంతసేపు కేసీఆర్కు ఇక కలవకుండా కుటుంబ పొలకి దొరలకు పబ్బం గడిపే వార్తలు వచ్చినాయి తప్పిస్తే నిజంగానే తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి పత్రిక అయితే ఇది కాదు. ఇప్పుడు గుర్తొచ్చినాయి ప్రాజెక్టులు అన్ని, ఎన్ని దినాలు గుర్తు రాకపోయా కానీ. ఈ ఖమ్మం టికెట్లు అంటే మళ్ళీ ఢిల్లీకి అంటే కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం, ఢిల్లీ రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు, రఘువీరారెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత అంట. ఇక కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల ఆస్తులు భూములు బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుంది, ముస్లింలకి మొదటి హక్కు అని ఆ పార్టీ చెప్పింది. అధికారంలోకి వస్తే తల్లులు చెల్లెళ్ళ తాళిబొట్లను వదలదు, దేశ ప్రజల కష్టార్జితం చొరబాటుదారుల పాలే, కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ కోటేస్తే ప్రజల ఆస్తుల భూములు బంగారాన్ని ముస్లింలకు తాకట్టు పెడతా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఇది సరైన ఆ మాటలు కాదనిపిస్తుంది. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశం లౌకిక దేశం, అందరికీ సమాన హక్కులు సమాన వాటలు ఉంటాయి.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తులు అంతస్తులు మొత్తం ముస్లింలకు దోషిపెడతారనేటువంటి మాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి నుండి రావడమే కొంత ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్ అని చెప్పేసి ఇక తన్నీరు హరీష్ రావు ద్వారా చెప్తా ఉన్నాడు. ఇక మీకు 6 గ్యారెంటీలను టచ్ అయ్యి మాట తప్పడం, అబద్ధాలు ఆడటం నీ నైజం, అబద్ధాలు నీకు ఆస్కారం ఇవ్వాలి, రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇందిరాగాంధీ మోసం చేస్తే మెదక్ కేసీఆర్ అభివృద్ధి చేసి నిన్ను మెదక్ రప్పించిన ఘనత కూడా కేసీఆర్. హరీష్ రావు ధ్వజం బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇద్దరు జాగ్రత్తను మీ మామతోనే అయిపోయింది, పని కథం అయిపోయింది. ఇక నీ రూట్ నువ్వు చూసుకోవడం ఉత్తమం. అమెరికాలో 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణం, ఫినిక్స్ లో రోడ్డు ప్రమాదం, ఘటన స్థలంలో మృతి. ఇక ఒకే కాన్పులో 6 జనాలు, పాకిస్తాన్ మహిళ ప్రసవం అత్యంత అరుదైన ఘటన. సరిపడ నిధి లేకపోతే షుగర్ వచ్చే అవకాశం ఉంటుందట బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తెలిసిందంట. ఇక కష్టాల్లో రైతులు, ప్రచారంలో నేతలు, వడగళ్ల వానతో అరిగోసపడుతున్న అన్నదాతలు, ధాన్యం నీళ్ల పాలవుతున్న కన్నెత్తి చూడ నాయకులు, పక్క రాష్ట్రాల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ. అకాల నష్టంపై సమీక్ష లేదు, ప్రభుత్వ ప్రకటన లేదు, సర్కారు తీరుపైన మండిపడుతున్న రైతన్నలు. ఈ అమ్మ ఈ తూక్మార్ పత్రికల మనవయ్య గివే వార్తలు దినం అవే, కొత్త వార్తలు లేవు, ప్రజల సమస్యలు లేవు. అది చెప్పిందే చెప్పుకుంటా పుండు మీద కారం కలిగినట్టు ప్రజలతో ఏదో నష్టం జరుగుతుందని ముచ్చట చెప్పుకొస్తున్నారు. ఈ కెమెరాలో పిడుగు పడ్డదంట. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రం తాటిచెట్టుపై పడుతున్న కెమెరా కంటికి చిక్కిందంట. ఈ కాంగ్రెస్ ను ఓటేస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది. యాదాద్రి నరసన్న సాక్షిగా ఆగస్టు 15 రుణమాపు, వడ్లకు 500 బోనస్ వచ్చే సీజన్ నుంచి ఇస్తాం, నాతో పాటు కొమ్మటిరెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హుడు. భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సో ఆయన అసలు కేసీఆర్ లాగులో తొండనిస్తానే మాట చెప్తే అది రాయాడు. యాదగిరిగుట్ట పేరు యాదాద్రి నుంచి యాదగిరిగుట్ట అని పేరు మారుస్తా అంటే అది రాయాడు. కేసీఆర్ 10 లక్షల కోట్లు అప్పు చేసినంటే అది రాయాడు. తెలంగాణ సెంటిమెంట్ను రాజకీయాల కోసం తన అవసరం కోసం వాడుకున్నాడని చెప్తే అది రాయాడు. కానీ కాంగ్రెస్ కు ఓడిస్తే ఆర్టిస్టులో ఉచిత ప్రయాణం ఆగిపోతుందనే వార్త రాసుకొచ్చిన తప్పిస్తే ఇంకోటి కాదు. 65 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా వయో పరిమితి తొలగించిన IRDAI ఆరోగ్య సమస్యలున్న ఇన్సూరెన్స్ వాయిదాలో ప్రీమియం చెల్లించే ఛాన్స్ అని చెప్పేస్తారు. అదో వార్త. ఇక రేవంత్ బాబుతో హైదరాబాద్ కు ప్రమాదం అని చెప్పేసి ఆయన కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఈఎన్ఓ ద్వారా ఇక గిట్ల దొరల వార్తలు తప్పిస్తే ఇంకేముంటాయి, వేరే ఉండడానికి ఆస్కారమే లేదని చెప్పేసి ఇక మనకి పత్రికలో వచ్చిన వార్తలు చూస్తేనే తెలుస్తా ఉంది. ఇవి సంసారి పత్రిక. ఇక ఒకసారి దిశ పేపర్లు ఏమో చూద్దాం. పంట నష్టపరిహారం చెల్లింపుపై ఫోకస్, పర్మిషన్ కోసం మరోసారి ఈసీకి సర్కారు లేక, అనుమతి వస్తే బ్యాంకు ఖాతాల జమ, 3120 ఎకరాలని ప్రాథమిక అంచనా, ఫీల్డ్ నుంచి లెక్కలు తెప్పిస్తున్న మంత్రి. సో 15,000 నుంచి 20,000 ఎకరాల్లో వడగళ్ల వానకి పంట నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసి నిన్న 3,000 అనే వచ్చింది. సో పంట నష్టపరిహారము 10,000 ఇవ్వడానికి రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ పరిహారాన్ని మొత్తము రైతుల అకౌంట్లలో జమ చేయడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం లెటర్లు రాస్తా ఉంది. ఇక షోరూమ్ లోనే వాహనాల రిజిస్ట్రేషన్, ప్రభుత్వ పరిశీలన అంశం, అధికారుల నుంచి ఫీడ్బ్యాక్, కేంద్ర గైడ్ లైన్స్ అనుగుణంగా పాలసీలో మార్పు నిర్ణయం వెల్లడించడమే నెక్స్ట్. మంచిగా ఉంటుంది. బండ్లు తీసుకునే పడే షోరూమ్లలోనే రిజిస్ట్రేషన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టీఐ అధికారులు ఆర్టీఐ ఆఫీసులు మొత్తం దళారుల చేతులలో నిండిపోయి ఉన్నాయి. ఆడిపోతే ఏం చేసినా ఆ దళారుల చేతుల మీదుగా చేయాల్సిందే తప్ప డైరెక్ట్ ఎవరికి అవకాశం లేకుండా పోతుంది. సో బండి తీసుకుంటే ఆ షోరూమ్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక చూడు ప్రత్యామ్నాయం మేమే 100 రోజుల్లో ప్రజలకు భ్రమలు తొలగినాయి, డజను సీట్లు వస్తాయనేది మా పార్టీ ధీమా. కేసీఆర్ తరహాలోనే రేవంత్ పొలిటికల్ గేమ్ ఫిరాయింపుల వారిద్దరు దొందే. హామీల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టాలి. రైటిస్ట్ లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు ప్రజల కోసమే. బండి సంజయ్తో విభేదాలు మీడియా సృష్టి, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సో రాష్ట్రంలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే అని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నాడు. ప్రధానంగా ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే బీజేపీ పార్టీకి పోటీ, బీఆర్ఎస్ పార్టీ నడిమిట్ల లేదని ముచ్చట ఈటెల రాజేందర్ అయితే చెప్తా ఉన్నాడు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలన ప్రజలు చూసారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు ఆ రెండింటికి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించి 7.5 దశాబ్దంలో ఎంతో మంది ప్రధానులను చూసిన ప్రజలు మోడీ లాంటి బలమైన స్పీఎంను 10 ఏళ్లుగా చూస్తున్నారు. ఆయన పాలనను, దేశ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి బీజేపీని ఆదరించాలనుకుంటున్నారు. ఇక ఇతర పార్టీల నేతలను చేసుకోవడంతో రేవంత్ సైతం కేసీఆర్ దారిలో నడుస్తున్నాడు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు ప్రకృతి పరమైనది అయినా దాన్ని నియంత్రించడంలో, ప్రజలకు పరిష్కారం చూపడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయింది. మల్కాజ్గిరిలో నా గెలుపు ఎంత గ్యారెంటీయో రాష్ట్రంలో బీజేపీ డజన్ సీట్లను గెలుచుకోవడం సైతం అంతే గ్యారెంటీ అని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ దిశకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వివరించిందట. ఇక దిశ స్పెషల్ ఇంటర్వ్యూ. సో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్పాడు. ఇక ముఖ్యంగా ఈటెల రాజేందర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఒక్కటి, మల్కాజ్గిరిలా నా గెలుపు ఎంతైతే ఖాయమో తెలంగాణలో 12 సీట్లు బీజేపీ గెలవడం కూడా అంతే ఖాయమే అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య అనుకోవచ్చింది. ఇక డబుల్ డిజిట్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల టార్గెట్ మిషన్ 15 పేరుతో కాంగ్రెస్ వ్యయం 100 రోజుల పాలన ధీమతో. ఈ 10+ కోసం బీజేపీ ప్లాన్, మోడీ ఇమేజ్ పైన ఆశలన్నీ. గతం కన్నా ఒకటి ఎక్కువే అంటున్న బీఆర్ఎస్ కరువు రైతుల కష్టాలపైనే గురి. నిజమే, కరువు రైతుల కష్టాలపైనే బీఆర్ఎస్ గురి పెట్టింది. ఏమీ లేదు, తిన్నాం అదే దినామా పేపర్ల అనువయ ఒకటే కరువు రైతులకు సంబంధించిన వార్తలు రాసుకొస్తుంది. ఎంత జాకీలు పెట్టి లేపినా, ఎంత ప్రజల పక్షాన రైతుల పక్షాలను ఉన్నామని చెప్పి అందులో వార్తలు రాసుకొచ్చిన ప్రజల్లో చలనం అయితే ఏం అనిపిస్తలే. సో అన్ని పార్టీలు 10 సీట్లను దాటాలని లక్ష్యమే పెట్టుకున్నారట. కానీ 17 ఉన్నాయి. ఆ పార్టీకి 10 సీట్లు దాటితే పరిస్థితి అయితే కనిపిస్తలే. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్గా అనిపిస్తుంది అంతే. ఈ కోమటిరెడ్డికి సీఎం అర్హత, ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని వదులుకున్నాడు. భూమికి 3 ఏళ్ళు లేని వాడికి చెప్తున్నా, మందులో చూడగలిపి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయికి రాలేదని చెప్పేసి గుంతకాల జగదీష్ రెడ్డికి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చాడు. సొంత ఆస్తులు కరగబెట్టి ప్రజలకు సేవ చేశారు. బీఆర్ఎస్ సాయంలో అంత అవినీతి, మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే నల్గొండ ప్రజలతో కొట్టిస్తాం. భువనగిరిలో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు, చామల గెలిస్తే భువనగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్, 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు. ఇక మంత్రి పదవి కోసం వెంకన్న, రాజగోపాల్ రెడ్డి మస్క కొడుతున్నారని భూమికి 3 ఏళ్ళు లేని ఓ సన్నాసి అంటున్నాడు. వాళ్ళు దొరగారి గడిలో సారాలో సొడబోసి పోయలేదు, కష్టాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగారు. నల్లగొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టానాన్ని ఒప్పించి వారి బాధ్యతలో ఉన్నారు. నాతో పాటు ఎవరికైనా సీఎం పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఫైనల్ లిస్ట్ కోసం వెయిటింగ్. 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లపై ఉత్కంఠ. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సెగ్మెంట్లు పెండింగ్ లోనే ఇప్పటికే ఊపందుకున్న నామినేషన్లు, ఇతర పార్టీల్లో ప్రచారం, క్యాండిడేట్లు ఖరారైన సోషల్ మీడియాలో ప్రచారం రేవంత్ రెడ్డి, కొమరెడ్డి బ్రదర్స్, చామల. ఎంపీ టికెట్ల విషయంలో అన్యాయం, మాదిగల కోసం పానమైన ఇస్తా. లోక్సభ ఎలక్షన్లో మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందే, వారి అసహనానికి గురైతే పార్టీకి తీవ్ర నష్టం. కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ రాస్తా అని చెప్పేసి మోత్కుపల్లి నరసింహులు చెప్తా ఉన్నాడు. ఇక 100 కోట్లు టఫ్ సెగ్మెంట్లో భారీగా ఖర్చు, దళాలు పట్టుకుంటున్న అభ్యర్థులు గెలుపు కోసం తప్పని ఖర్చు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు మరికొన్ని చోట్ల గతం కన్నా డబుల్ అయ్యే అవకాశం ఉందంట. అమెరికాలో తెలంగాణ విద్యార్థుల దుర్మరణకు సంబంధించిన వార్త. ఈ బాలుని చంపి దొంగ ఆత్మహత్య, చివరి విషయం బయటపడుతూ దారుణం. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఘటన అంట. వైరు కోసం చంపినట్టు ఆడెంత దరిద్రుడు. అరచేతిలో స్వర్గసీమ శాండల్వుడ్ పామ్ పేరుతో వ్యాపారం, గెస్ట్ హౌస్ ను చూపించి విక్రయాలు, కస్టమర్లకు బూరిడి కొట్టిస్తున్న సుకేతన. స్వర్గసీమ సుకేతన అనే కంపెనీ కస్టమర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నా సెగ్మెంట్ పరిధిలోని కొందూరు మండలం చెరుకుపల్లి గ్రామంలో ఫామ్ ల్యాండ్ పేరుతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. వెంచర్లలో అద్దురాళ్లను బదులు మొక్కలు నాటుతూ సాగు భూమిగా చూపుతూ ప్లాట్లను గుంట లెక్కన విక్రయిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లను అంటగడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వర్గసీమ అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా వస్తుంటాయి. గుంటల పేరు మీద వ్యవసాయ పొలాన్ని ఫామ్ ల్యాండ్ పేరు మీద, శాండల్వుడ్ పేరు మీద అడ్డగోలు అమ్ముతున్నారంట. దానిపైన పర్మిషన్లు లేవనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. జాగ్రత్త ఉన్నది. పీజీ లేకుండా పిహెచ్డి 4 ఏళ్ళు డిగ్రీ చేసిన వారికి అవకాశం, నేరుగా నెట్ రాసే ఛాన్స్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిర్ణయం స్పష్టం చేసిన చైర్మన్ జగదీష్ కుమార్. ఉచిత హామీలపై శ్వేతపత్రం ఇవ్వాలి, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి, పార్టీలపై ఆంక్షలు విధించే అంశంపై చర్చ జరగాలి, దీనిపై రాజకీయ
ఏకాభిప్రాయం రావాలి. అందుకు కేంద్ర ప్రధానమంత్రి బాధ్యత ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వీరి సుబ్బారావు చెప్తా ఉన్నాడు. ఇక పోలింగ్ లోపే 10th రిజల్ట్. నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ. టెట్టు దరఖాస్తులు 2,86,386 అప్లికేషన్లు అంట. సో ఇవి ప్రధానంగా మనం ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. సో మిత్రులారా, ఈరోజు దినపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇవి. ఇక మీరు యాజ్ యూజువల్ అనే మన మీ గొంతుగా ప్రశ్నిస్తున్నటువంటి ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఛానల్ అన్నింటినీ కూడా ఆ కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే 2 ఛానళ్లను కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. ధన్యవాదాలు.